ఎలా అనిపించింది మన ఎన్టీఆర్ అన్న దేవర మూవీ? దేవర వర రెండు ఉన్నాయి దాంట్లోనే. రెండు క్యారెక్టర్లు ఉన్నాయి. రెండు క్యారెక్టర్లు ఆంధ్ర వాళ్ళ తర్వాత మళ్ళీ మీకు విషయం తెలుసా, ఆంధ్ర వాళ్ళ గురించి అది చేయకుండా ఉండాల్సిందే అన్నారు. బట్ ఓవరాల్గా ఇందులో చేశారు. సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అండ్ మీరు ఏదైతే ఉందో నెగిటివ్ రూమర్స్ని పక్కన పెట్టి పోతేనే హై ఎక్స్పెక్టేషన్స్తో మీరు వెళ్తే యూ మే గెట్ లాస్. సో నార్మల్గా వెళ్ళండి. అదుర్స్ సినిమా మాదిరి ఎట్లయితే వెళ్ళారో ఆ విధంగా వెళ్ళండి. అది కామెడీ పరంగా మీకు ఇది ఉంది, ఇది ఎమోషనల్ పరంగా కనెక్ట్ అవుతుంది. మీకు హైలైట్స్ ఏమనిపించాయి, ఏం నచ్చినాయి భయ్య సినిమాలో? మరి సినిమాలో ఫస్ట్ హాఫ్లో వాయిస్ది మాడ్యులేషన్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ రెండే విధాలుగా అప్పటికప్పుడు మాట చూసినావా, ఒకవేళ అది గాన చేయకపోయింటే సినిమా దొబ్బేసేది. అది మెయింటైన్ చేయడం వల్ల సినిమా ఏమొచ్చింది అని అంటే సినిమాకి ప్రాణం వస్తుంది. అండ్ మళ్ళీ ఎండ్లో క్లైమాక్స్లో అది కూడా కనపడుతుంది. రెండో క్యారెక్టర్ ఏది కొడుకు కూడా చేస్తాడు. అండ్ ఇంకో విషయం, ఓవరాల్గా కథ ఏంటి అని అంటే మారణాయుధాలు ఒడ్డుకు రావాలా, సముద్రంలో వెళ్ళిపోవాలి. కథ చెప్పకండి, సినిమా గురించి మీకు ఎలా అనిపించిందో అలా చెప్పండి. కథనే కదండి చెప్పాల్సింది. సస్పెన్స్ వాళ్ళకి వదిలే అలా ప్రేక్షకులకి. సో ఇది మరి ఆ మారణాయుధాలు ఒడ్డుకు చేరినాయా లేదా, ఈ చేరే క్రమంలో ఎవరెవరు బలి అయ్యారు? పెద్ద హీరో తండ్రి బలి అయ్యాడా, తండ్రికి తోడు కొడుకు బలి అయ్యాడా, లేకపోతే కొడుకుకి తోడు సైఫ్ అలీ ఖాన్ బలి అయ్యాడా? అది తెలియాలంటే సినిమా చూడాలి. తెలియాలంటే సినిమా చూడాలి. సినిమాకి బలం ఏంది అంతేనా? బలం కదా. మన ఎన్టీఆర్ యాక్టింగ్ పక్కన పెట్టేస్తే వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది అదే చాలా పెద్ద బలం. అండ్ టెక్నీషియల్ పరంగా కూడా బాగానే ఉంది. సినిమాకి బలహీనత ఏంది అని అంటే ఎందుకు పుట్టిందో ఎందుకు దూరిందో సాంగే బలహీనత ఉందండి. అసలు అది ఎందుకు పెట్టినో నాకు అర్థం కాదు, ఎందుకు దూరిందో నాకు అర్థం కాదు. ఇప్పటికీ అర్థమైతే లేదు సాంగ్. అది ఎందుకు అంటే తర్వాత ఒకటి చెప్తాను, నాకు జ్ఞానోదయం చేశాను. నాకు అవి మాస్ ఆడియన్స్ కోసం అయ్యా, మన దగ్గర ఉన్నటువంటి ఆడియన్స్ మాస్ ఆడియన్స్, వాళ్ళ కోసం పెట్టాల్సి వచ్చింది అన్నాడు. ఓవరాల్గా ఇంకొద్దిగా డ్రీమ్ చేసింటే సినిమా ఇంకా బాగుంది. ఇప్పుడు మీకైతే ఓవరాల్గా నచ్చిందా? సూపర్గా నచ్చింది అన్న. చెప్తున్నా కదా, నెగిటివ్ ఆ జాన్వీ కపూర్ సాంగ్ లేకపోయిందే అదే నాకు రోత కనిపించింది. అంటే పార్ట్ 2కి లీడ్ ఏమన్నా ఇచ్చిరా అంటే మనకు పార్ట్ 2 చూసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు చెప్తే కథ చెప్పొద్దు అన్న. పార్ట్ 2 చూడొచ్చా అని అంటున్నా. అసలు నాకు అర్థం కాదు, కొరట ఏం రాసిందో నాకు అర్థమైతే లేదు నిజంగా. రెండు ప్రధాన క్యారెక్టర్లు రెండు కూడా వెళ్ళిపోతే కూడా పార్ట్ 2 పెట్టినాడు అని అంటే పూరి జగన్నాథ్ మరి తొక్కేస్తేలాగా తొక్కేపోతే అలాగే వేసినాడు. ఇంకా నాకు అర్థం కాలే, అట్లే కనబడుతుంది అది. నిజంగా నువ్వు నమ్మకపో కానీ ఇద్దరు క్యారెక్టర్లు పోండవు, పోయి వీళ్ళన్నీ పక్కన పెట్టేసినాడు, తీసుకురాలేదు. మరి ఇది పార్ట్ 2 ఎట్లా బిల్డప్ చేయాలి? చేస్తే మళ్ళీ వాడిని కొడుకు పుట్టాలంటే ఇది కాపురం చేసిందే లేదే రెండు ఎన్టీఆర్. మళ్ళీ పార్ట్ 2 ఎట్లా తీస్తాడు అనేది అర్థం కాలేదు. అది పెద్ద సస్పెన్స్ ఉంది, చూడాలా. అయితే ఇంకేస్ అయితే బ్లాక్ బస్టర్ పార్ట్ 2. మీకు ఫస్ట్ పార్ట్ అయితే మరి హిట్టేనా? హిట్టేనా? ప్రాంతీయ పరంగా హిట్, అర్థమైందా? అండ్ ఓవరాల్గా బాలీవుడ్ నుంచి కూడా మంచి మార్కెట్ కలెక్ట్ చేస్తుంది, మార్కెట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. అండ్ మరి కన్నడ నుంచి కొద్దిగా మార్కెట్ వస్తుంది, బట్ తమిళ్లో చూడాలి ఏమవుతుంది. బాలీవుడ్లోనైతే హిట్ అయ్యే ఛాన్స్ ఉందా మరి? ఇలాంటి కథ ఆదరిస్తారు. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్గా బాలీవుడ్లో మీరు లెక్కేసుకుంటే ఈ టైప్లో రాలా కథ, అర్థమైందా? సముద్ర బ్యాక్ డ్రాప్లో ఏమైనా వచ్చాయి అక్కడ అంటే రాలా. సో ఓవరాల్గా మంచిగా చూసే ఛాన్స్ ఉంది, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్. వన్ వర్డ్లో దేవరా మూవీ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఏమో ఇద్దరు క్యారెక్టర్లు చంపిన తర్వాత పార్ట్ 2 ఎట్లా ఇస్తానో ఆలోచిస్తున్నా, అర్థమైందే. ఇది ఇంక చెప్పినా ఇంక ఉండబడలేక చెప్తున్నా, ఇంకా ఉత్సాహం అవుతలేదు నాకు, ఇంకేం చేయమంటాం, అందుకే చెప్పేసిన. ఓకేనా? ఓకే రైట్.